గురువుగారు ఇంతకుముందు మనం వీడియోలో చాలా చక్కగా వివరించారు బయటికి వెళ్ళేటప్పుడు ఏమేం చేయాలి ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి శుభ ఫలితాలు ఉంటాయని. అయితే బయటికి వెళ్ళినప్పుడు మనకి కొన్ని దుష్ట శక్తులు అనొచ్చు లేదా దిష్టి అనొచ్చు లేదా కొన్ని ఒక్కొక్కసారి దాటుడు అంటారు, ఏదో వేస్తూ ఉంటారు, మా ఇంటికి రాగానే కళ్ళు తిరగడం వామిటింగ్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి నమ్మకం ఉన్న వాళ్ళకి ఇలా జరిగేటప్పుడు ఏదైనా అది పోవడానికి వెంటనే ఏదైనా రెమెడీ ఉందా చెప్పండి. ఓకే అమ్మ, ఖచ్చితంగా వంశం శర్మయ్యప్ప. తాకిన తర్వాత ఇబ్బంది పడే బదులు తాకకుండా కాపాడుకోవడం ముఖ్యం. ఓకే, అంటే దిష్టి కావచ్చు, దుష్టగ్రహాల ప్రభావం కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. చిన్న పిల్లలకు ఒకే బాలగ్రహాల దోషం ఇబ్బంది అవుతుంటుంది. పెద్దవాళ్ళు కూడా దిష్టి దోషాలతో ఇబ్బంది. ప్రతిరోజు కూడా బయటికి వెళ్తుంటే మనకి ఏదో దారి పొడుగుని ఏమైనా ఉండొచ్చు, దుష్టశక్తులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అది మనకు తాకకుండా, దుష్టగ్రహాల ప్రాబ్లం రాకుండా ఒక చిన్న ఏది కూడా ప్రతి ఒక్క వస్తువు ఏదైనా చెట్టు నుంచి వచ్చేది చాలా ఫలితం అని ఉంటుంది అనమాట. అట్లా భగవంతుడు మనకి ఎన్నో రకాల వస్తువులు ఇచ్చాడు. మనకు ఈ కలియుగ బాధల నుంచి కాపాడుకోవడానికి, ఈ శత్రువు నుంచి కాపాడుకోవడానికి, మన జీవితం మొత్తం మంచి నిండుగా ఉండడానికి, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి 1,30,38,00,000 సంబంధించిన రెమెడీస్ మనకి ఇచ్చారు భగవంతుడు. 1,30,30,00,000 38,00,000 అన్ని సంబంధించిన రెమెడీస్ మనకి ఇచ్చారు. ఏ సమయంలో ఏది అవుతుంది దాని సంబంధించి ఏ రెమెడీ చేయాలనేది కూడా వస్తుంది. అట్లా ఎంతమంది గురువులు అందరూ కూడా నేను గూగులే గురువు అంటారు. ఫస్ట్ ఏది కావాలంటే గూగుల్ కొట్టేసి అన్నీ వచ్చేస్తాయి. అందులో గురువులు అందరూ కూడా అందులో ఉంటారు. ఎంతమంది గురువులు అందరూ కూడా మనం అందరూ క్షేమదాయకంగా నిండుగా హ్యాపీగా ఉండడానికి ఎన్నో రకాల రెమెడీ చెప్తున్నారు. ఏ కష్టం నుంచి ఎలా బయటపడాలో చెప్తున్నారు, డబ్బు పరంగా ఎలా ఉండాలో చెప్తున్నారు, ఆరోగ్యపరంగా ఎలా ఉండాలని చెప్తున్నారు, ఏదైనా విజయం సాధించుకోవడానికి ఎలా ఉండాలని చెప్తున్నారు, అన్ని విధాలు బాగుండాలని చెప్తున్నారు. అందులో ఎన్నో వస్తువులను ఎన్నో రకాలుగా ఎన్నో చెప్తున్నాం. అందులో ఒక చక్కటి వస్తువు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎలాంటి వస్తువు మనం కట్టుకుంటే దిష్టి దాకకుండా ఎప్పుడు మన చుట్టుముట్టు పాజిటివ్ వైబ్స్ ఉంటారు. అలాంటి ఒక చిన్న వస్తువు, దీన్ని నజర్ బుట్టు అంటారు. కరుపు కాయ అనేది అంటుంటారు మలయాళంలో. ఇది ఒక చెట్టు నుంచి వచ్చిన కాయ అనమాట. ఇది నజర్ బుట్టు అంటూ కరుపు కాయ అంటారు. ఇది ఒక ఇలా ప్యాకింగ్ అయి ఉంటుంది. ఇది చిన్నపిల్లలకు మెడలో కట్టడం కానీ, మనం కూడా మెడలో కట్టుకోవడం కానీ, రుద్రాక్ష మాదిరి ఉంటుంది. ఇది కట్టుకోవడం వల్ల ఎంత పెద్ద మంత్ర ప్రయోగం కూడా కొన్ని పాడరు మనకు. ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటుంది మన దగ్గర ఉంటాయి. చిన్నపిల్లలకి తరచుగా దిష్టి తాకడం, అనారోగ్యం అవుతుంటారు, ఏదో విధంగా ఇబ్బంది పడుతుంటారు. బాలగ్రహ దోషాలు వస్తుంటారు పిల్లలకు. అలా కూడా ఏం కాకుండా నడుము కట్టడం, ఎవరైనా కూడా మన దగ్గర ఉండడం వల్ల మనకి ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ జరుగుతుంది. చెడు అనేది అసలు రాదు. ఇక ఏదో విధంగా మంచి జరుగుతుంటారు. మనం ఎంత పెద్ద పూజారులైనా ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇది కట్టుకుంటారు. తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కట్టుకుంటారు. దీని పవర్ అలాంటిది. వాళ్ళకి ఎన్నో రకాల పవర్స్, ఎన్నో స్టోన్స్ గిన్స్ ఎన్ని పెట్టుకున్న, తాయిస్లు ఎన్ని పెట్టుకున్నాడు, ఇది మాత్రం ఖచ్చితంగా కూడా కట్టుకుంటారు. ఎన్నో పన్నమూలికలతోటి ఎటువంటి చెడు ఇది అనేది మనకి తగలకుంటుంది అనమాట. సో ఎన్ని రోజులు కట్టుకోవాలండి? కట్టుకునే ఉండాలి. మళ్ళీ ఒకవేళ ఊడిపోతే మళ్ళీ కొత్తది తెచ్చుకోవడం. ఎప్పుడైనా బ్లాక్ థ్రెడ్లో లేచి కట్టుకోవడం అంటారు. బ్లాక్ థ్రెడ్లో వేసుకొని ఇది నజర్ పొట్టు అంటారు. ఎక్కడైనా దొరుకుతుంది. దొరకకపోతే మా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది కదా, మీరు ఆర్డర్ పెట్టినంటే మీకు వచ్చేస్తూనే ఉంటుంది. మా త్రిబుల్-ఎస్ అదృష్ట దైవిక వస్తువులు ఉంది కదా, అందులో త్రిబుల్-ఎస్ అదృష్ట దైవిక వస్తువుల మన షాప్లో దైవికానికి సంబంధించిన 1,38,00,000 సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. అదృష్టానికి సంబంధించింది. మీకు ఏది కావాలని నెంబర్కి ఆర్డర్ చేస్తే ఇమీడియట్లీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. అలా అన్నీ కూడా పంపిస్తుంటారు. సో దృష్టి పోవటానికి మామూలుగా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. చాలా చక్కటి రెమెడీ చెప్పారు గురువుగారు. అదండి విషయం. మామూలుగా పిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది. చాలామంది దాంతో సఫర్ అవుతూ ఉంటారు. చిన్నపిల్లలు అప్పుడైతే కడుపులో నొప్పని వాళ్ళు చెప్పలేని స్థితిలో కూడా మామూలుగా చాలా చిన్న ఏజ్లో బాగా ఏడుస్తూ ఉంటారు. ఏమిటి అంటే దిష్టి అంటారు. సో దాని అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏమిటి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆ తాడు నల్లది ఏదైతే ఉందో అది కట్టుకోవడం వల్ల ఖచ్చితంగా పోతుందని చెప్తున్నారు. ఒకసారి పాటించి చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా గురువు గారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మీరు ఆర్డర్ తీసుకోవచ్చు, లేదా గురువుగారిని సంప్రదించి మీకు ఎలాంటి దోషాలున్నా చక్కగా చర్చించి తీసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.